అన్న నమస్తే. అన్న అసలు ఏం జరిగింది? ఇంతకు ముందు కూడా వాళ్ళ నాన్నను కూడా చంపాడని చెప్పి కూడా వాళ్ళ అమ్మతో కూడా అన్నాడని చెప్పి కూడా మీరు చెప్పడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది అన్న? అసలు అతను రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఇంటి ఆమె చిన్న కూతురికి కొంచెం అరేంజ్ చేస్తూ ఉన్నాడు. ఏమైనా ప్రేమించమని ఎంబడి పడడం, టార్చర్ చేయడం చేస్తూ ఉంటే కొంచెం మధ్యలో తెలిసినాక మనం కాలేజ్ బంద్ చేయించి అంతా చేయించి ఇంట్లోనే కూర్చోబెట్టి ఎగ్జామ్స్ రాపించినాం. అది మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే శంషాబాద్లో ఎగ్జామ్ రాసి బయటకు వస్తూ ఉంటే ఆమెను ఇమ్మీడియట్లీ పట్టుకున్నాడు వీడు రాజ్ కుమార్ అనేటోడు కాపు కాసి. అంటే ఆమెను దాచుకొని ఆమె రాగానే బయటికి ఆమెను గుంజుకొని వెళ్ళిపోతా ఉంటే అంటే ఇంట్లోకి ఎంటర్ కాలేదు అప్పటికి. ఫస్ట్ సీన్ అది. ఆ రోజు గుంజుకోపోయి ఆడంటా ఉన్నాడు అన్నట్టు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది, మీ మొగన్ని చంపినా మిమ్మల్ని కూడా చంపేస్తా వారం 2 రోజులల్లా పెట్టక ముందు. ఆ రోజు చంపేస్తా అన్నాగానే మేము అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాడు, ఇట్లా ఆల్రెడీ మర్డర్ చేసిండు, ఇంకో వేరే వీళ్ళకి థ్రెట్ వీళ్ళని కూడా చంపుతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పేసి మేము ఇప్పుడు పిఎస్కి వచ్చినాం. ఎవరు వాళ్ళు అంటానంటే చూపించినాం ఆ క్యాండిడేట్ని. చూపించిన తర్వాత ఆ క్యాండిడేట్ వీడు దొంగ లంగా వీడి మీద ఎన్ని కేసులు అని వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు ఆ క్యాండిడేట్ గురించి, ఆయన గురించి, వాడి గురించి చెప్తా ఉన్నారు. సరే మాకైతే ఇప్పుడు మీరు కేసు పెడతా అన్నారు కదా, మాకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కేసు చేయాల్సిందే ఈ కేసు అని చెప్పినాం. ఇది కిందకి వస్తుంది చేద్దాం అని గట్టిగా లోపలేద్దాం అని చెప్పేసి కాంతారెడ్డి గారు ఎస్ఐ గారు అన్నారు. సరే అని రమేష్ సరే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత 1 వీక్ అవుతుంది. దాన్ని ఒక రిమాండ్కి తీసుకోలే, కోర్టులో సబ్మిట్ చేయలేవని, కనీసం వాళ్ళ బంధువులను పట్టుకొచ్చి ఒక కౌన్సిలింగ్ కానీ, మాకు తోలుకొచ్చి ఒక పిఎస్ దగ్గర కౌన్సిలింగ్ కానీ ఎలాంటి జరగలేదు. అమ్మాయిని తీసుకుపోయారు, శంషాబాద్ తీసుకుపోయారు, ఆమెతో స్టేట్మెంట్ తీసుకొచ్చారు. స్టేట్మెంట్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంటున్నావు, ఇప్పటివరకు నీకు క్యాండిడేట్ దొరకలే అంటే ఆడు బయట తిరుగుతున్నాడు. నిర్లక్ష్యం. ఆ పోలీసు ఎవరికి అప్పచెప్పారు ఆ కేసు? ఆ సిఐ గారు ఆ నాలెడ్జ్ లేని సామ్ నాలెడ్జ్ ఉన్న రమేష్ ఎస్ఐకి అలాట్మెంట్ చేసిండు. మీద ఎట్లా కేసు పెడతారు, ఎట్లా తీసుకెళ్తారు మేజిస్ట్రేట్కి, ఇక ఎన్ని రోజులకల్లా సబ్మిట్ చేయాలి, ఎన్నేళ్ళు కేసు పడుతుంది, ఎలాంటి సెక్షన్ వేయాలని కనీసం జనరల్ నాలెడ్జ్ ఉన్న అందరికీ తెలుసు, కానీ ఆయనకు తెలియదు ఆ విషయం. ఆ రోజు ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ తిప్పించుకొని అప్పుడు చదువుతా ఉన్నాడు ఆ ఫైల్ని, ఏది కేసు అయిన ఫైల్. అప్పటిదాకా ఆ ఫైల్ తీయలే, ఓ బుక్ మీద కేసులు వేసిండ్రు, ఫైల్ కట్టిండ్రు, అక్కడ పక్కన పెట్టారు నామక వాస్తి. ఎందుకంటే ఇది సెటిల్మెంట్ అయ్యే బ్యాచ్ కదా, సెటిల్మెంట్ అయిపోతుంది ఎట్లయినా అని పనికిరాని ఆ ఎస్ఐకి అప్పచెప్పిరు. అది నువ్వు సెటిల్మెంట్ చేసుకొస్తావు కదా, నువ్వు రామ్లాల్ పోయి సెటిల్మెంట్ చేసుకురండి అని చెప్పేసి అప్పచెప్పిన కేసు అది. అది ఓకే, యాక్షన్ ఎందుకు తీసుకుంటారు, తీసుకోరా. ఇంకా తర్వాత మళ్ళీ నేను ఫోన్ కలిసిన, సార్ ఇట్లా మరి ఇప్పటివరకు రాలేదు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, నాకు ఇవ్వలేదు కదా మీరు, ఎఫ్ఐఆర్ కాపీ అని నేను ప్రైవేట్గా కోర్టులో వేస్తాను అని చెప్పేసి అన్నాను. అంటే లేదు మేము పోతాం, ఇప్పుడు ఎలా 2 సాటర్డే కల్లా పట్టుకుంటా చూడు, సాటర్డే కల్లా పట్టుకుంటే మేము పట్టుకోకపోతే మేము పోలీసు వాళ్ళమే కాదన్నాడు, మాట్లాడారు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఒక 5 డేస్ అయినా, 5 డేస్ ఆగి మళ్ళీ కలిసినాం. 5 డేస్ అయిన తర్వాత మళ్ళీ కలిసినాం. కలిసి మళ్ళీ అడిగినాం. ఆడు బయట యాంటీ సర్టిఫికేట్ బెయిల్ తీసుకున్నారు, ఆడు బయటనే ఉన్నాడంటే ఎట్లా ఇచ్చిరు బెయిల్? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన 2 రోజులకే బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడంట వాడు. ఆయన తీసుకపోలే చేయలే, ఏం చేయలేదు, మాకు చెప్పడం అన్ని ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు, వీళ్ళకేం తెలుసు. వీళ్ళు సెటిల్మెంట్ మాట్లాడుకోవాలి, ఫ్యూచర్ లో దీనికి సెటిల్మెంట్ అయ్యే బ్యాచ్ ఇది తెలుసు కాబట్టి దాన్ని ఎట్లా ఎట్లా కప్పిపుచ్చుదాం అనేది చూస్తూ ఉన్నారు అప్పటి నుంచి. ఇక నేను మళ్ళీ వచ్చి పిఎస్ లో కూడా కలిసి నా అయిపోయింది. శనివారం రోజు అసలు ఏం జరిగింది? శనివారము పట్టుకుంటాం. మొన్న వాడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో లైవ్ గా, అది వచ్చి మేము ఏదైతే ఎఫ్ఐఆర్ చేసినామో ఎఫ్ఐఆర్ విధంగానే వాడు నైట్ వచ్చిండు. కానీ వారం అన్నాడు, 2 నెలలు టైం తీసుకుంటూ ఆ 2 నెలల దాకా వీళ్ళు పండుకున్నారు. వీళ్ళు ఏమి అసలు ముందుకు తీసుకెళ్ళలేదు దాన్ని. మాకు కూడా కనీసం పిలిచి మరి ఇట్లుంది కేసు సంగతి ఏమంటారు, మరి ఎట్లా చేద్దామని మాకు ఇన్ఫర్మేషన్ లేదు. వాని పట్టుకపోయి కోర్టు సబ్మిట్ చేసింది లేదు, ఏం లేదు అసలు. కేసు అయినప్పటి నుంచి వాని ముఖమే చూడలే. వీళ్ళు అంటారు అన్ని ఎంక్వైరీ చేస్తున్నాం, ఈయన ఎంక్వైరీ చేసినాం, వాళ్ళందరినీ పట్టుకొచ్చినామని రేవన్ని పట్టుకురాలి. వాళ్ళన్న ఆడు చుట్టుపక్కల తిరుగుతుండు. అది కూడా ఇన్ఫార్మ్ నేను ఫోన్ చేసి నేను ఇట్లా తిరుగుతా ఉన్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు, నీకు దొరకలే అంటున్నావు కదా అంటే ఎస్ఐకే ఆయనతోనే మాట్లాడినాం. ఇద్దరు గురించి చెప్తున్నా, ఇద్దరి చేతిలో ఉంది కదా ఇది. ఆయనకి చేసినాము, ఆయనే కేసు టేకప్ చేసిన కాబట్టి ఆయన చేసిన తర్వాత చెప్పినాను ఇట్లా తిరుగుతున్నా అంటే ఆడు భయపట్టిండు. ఇక మీ దగ్గరికి ఏం రాడాడు,
భయపట్టి లేడు. అంటే అరెస్ట్ ఏం అయిపోయింది ఇంకా వదిలేసిండు. ఇంకా అదే ఆ మాటలు మాట్లాడతారు నాతో. నేను భయపట్టేసిండు. ఇక మీ దగ్గరికి ఏం రాడు, ఆడు ఒకవేళ దొరికితే వాడిని పట్టుబడతలే, నేను ఒక్కరిని చూసుకుంటా నేను అంటాను చెప్తాడు నాకు. సరే అయిపోయింది, ఇక కేసు అంతా అయిపోయింది. నిన్న నైట్ రాత్రి అటాక్ చేసినాడు అన్న విధంగానే. అప్పటి వరకు వాళ్ళంటే కనీసం అన్నట్టుగా కనీసం యాక్షన్ తీసుకోలే. కనీసం ఒక ఏమంటారు, వాళ్ళకి థ్రెట్ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకు రక్షణ కల్పించలే. ఇంకా వాళ్ళు ఇప్పుడు నేను అడగడానికి పోతున్నా కదా, నా మీద కూడా ఉంది వానికి. కానీ ఇక నా దగ్గరికి రాలేడు. ఇంకా వాడు అనుకున్నది చేసిపోయాడు. నెక్స్ట్ నన్ను చేద్దాం అనుకున్నాడు. ఏది కూడా అన్నా నేను ఎస్ఐ గారి కన్నా ఇంకా వాళ్ళని కాకుండా ఇంకో డిస్ప్లే అయినాక చేస్తావా నువ్వు పనులు అని కూడా మాట్లాడినా. లేదు నేను చూసుకుంటా, ఇదే ఇక లేదు నేను చూసుకుంటా, వెళ్ళిపో. శుక్రవారం రాత్రి ఏం జరిగింది, లోపలికి ఎట్లా వచ్చిండు? 11 గంటల రాత్రి అక్కడ సీసీ కెమెరా ఉంటుంది. ఈ లైన్కి వెళ్ళి రాకుండా బ్యాక్ సైడ్ నుంచి కంపౌండ్ వాళ్ళు దూకి లోపలికి వచ్చిండు. బీర్ తాగిండు, ఆడ బాటిల్ పెట్టిండు, ఆనే కూర్చొని తాగినట్టుండు. తాగి ఇంట్లోకి పోయిండు. తర్వాత ఎవరు తీసిండు, మా అక్క తీసిన తర్వాత ఆమెను పొడిచేసిండు. పొడిచేస్తే ఆమెకు వచ్చేసింది సైడ్ కి. ఆమె పెయిన్ తట్టుకోలేక కింద పడిపోయి మొత్తుకుంటే మా అత్తమ్మ లేచింది. ఆమె లేచే లోపల ఆమెను గొంతు కోసేసిండు. కోసేసి ఆ పిల్లని ఇమీడియట్లీ తీసుకొని పరిగెత్తిండు. కోడలు, మేన కోడలు అక్క కూతురు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపట్లోనే పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. అక్కడ వచ్చేసారు. వచ్చేసి వాళ్ళే బద్దలు కొట్టుకున్నారు. వాళ్ళే లోపలికి వెళ్ళి, అంటే వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి నుంచి. వచ్చేసి ఆమెను తీసుకొని ఆడ వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినాక అందరు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళింటి కాడ కూర్చున్నారు. కనీసం గ్యాప్లా వాడు ఆలూరు దిక్కే తీసుకుపోయిన అమ్మాయిని. మరి అమ్మాయి లేదు, ఒక పెట్రోల్ బండి ఇచ్చి మరి అమ్మాయి ఎట్లా అయింది అసలు, ఆవిడ ఎక్కడ వారిపోయిన వచ్చా అని చెప్పేసి పెట్రోల్ బండి ఇచ్చి ఆయన పోవచ్చు కదా. ఆ గ్యాప్లోనే ఈడ 20 మంది వచ్చి ఈడ 20 మంది వచ్చారు. ఆడికి 5 మంది కూడా పోలే. ఆ గ్యాప్ ఉంది కదా, మరి చాలా సేపటి చంపిన అమ్మాయిని. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది, ఫస్ట్ వీళ్ళని షిఫ్ట్ చేయాలి. వీళ్ళని షిఫ్ట్ బాడీలో అద్దాలు కొట్టుకున్నారు. వాళ్ళే లోపలికి వెళ్ళి, అంటే వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి నుంచి. వచ్చేసి ఆమెను తీసుకొని ఆడ వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినాక అందరు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళింటి కాడ కూర్చున్నారు. కనీసం గ్యాప్లా వాడు ఆలూరు దిక్కే తీసుకుపోయిన అమ్మాయిని. మరి అమ్మాయి లేదు, ఒక పెట్రోల్ బండి ఇచ్చి మరి అమ్మాయి ఎట్లా అయింది అసలు, ఆవిడ ఎక్కడ వారిపోయిన వచ్చా అని చెప్పేసి పెట్రోల్ బండి ఇచ్చి ఆయన పోవచ్చు కదా. ఆ గ్యాప్లోనే ఈడ 20 మంది వచ్చి ఈడ 20 మంది వచ్చారు. ఆడికి 5 మంది కూడా పోలే. ఆ గ్యాప్ ఉంది కదా, మరి చాలా సేపటి చంపిన అమ్మాయిని. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది, ఫస్ట్ వీళ్ళని షిఫ్ట్ చేయాలి. వీళ్ళని షిఫ్ట్ బాడీలో షిఫ్ట్ చేసి వస్తుంది. వాళ్ళకి తెలుసు కదా దీని మీద ఎంత నిర్లక్ష్యం చేసిండ్రు. కాబట్టి అవి షిఫ్ట్ చేయాలన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు. వచ్చిన వాళ్ళని దొబ్బేసిరు, నూకేసిరు. కనీసం వాళ్ళ కొడుకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, 5 నిమిషాలు 10 నిమిషాలు నేను కూడా వచ్చిన. నాకు నేను వస్తున్నాను కూడా చెప్పిన, బాడీలో ఇవ్వద్దని చెప్పిన. నేను ఎప్పుడో వీళ్ళని నూకేసిండ్రు, తీసుకొని వెళ్ళు. నూకేసి తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళ కొడుకు రాలే, ఎవరు రాలే. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కనీసం చనిపోయిన తర్వాత ఓ 10 మందిని అడిగి పంచనామా రాసుకొని మరి ఎట్లయింది ఏం కదా ఎంక్వైరీ లేవు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు మొత్తం వీళ్ళ అస్తంజతం జరిగింది కాబట్టి వాళ్ళు అది ఏమైనా తప్పించుకోవడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. 100 మీటర్లకి లేదు, పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఇది. ఇప్పటి వరకు వాని ఇంటికి ఎప్పుడు మేము కేసు పెట్టినప్పుడు వాని ఇంటికి పోయిర్రు, వీళ్ళింటికి ఒకసారి వచ్చారు, కథం ఆ కేసే పక్కన పెట్టేసిరు. ఫార్మాలిటీస్కి వచ్చి అటెండెన్స్ చేసుకొని పోయారు అంతే. ఇంకా ఇప్పుడు వాళ్ళే చేసిన కథ ఇది. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే అన్ని ప్రాణాలు పోయినాయి. వాకబుల్ ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఇమీడియట్లీ ఇప్పుడు చెప్పినాం అందరికి, సిఐ గారికి ఎస్ఐని సస్పెండ్ చేయాలి. అలా వీళ్ళకి చేసే సస్పెండేషన్ ఏదైతే ఉందో నలుగురికి అది బుద్ధి రావాలి అని అది ఒకటి. ఇంకోటి వాడిని మాకు అప్పచెప్పాలి, లేదంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. అది మాకు సస్పెండ్ లెటర్ కూడా ఇప్పుడే మాకు చూపించాలి. కూడా ఇక్కడ నుంచి ఏదో చేస్తాం పోతాం అంటే కూడా చెప్పింది. ఆ ఫోర్స్ వచ్చినాకనే మేము ఇక్కడ వచ్చినాం. ఇక్కడ పోక్సో పెట్టినాం. పోక్సో పెడితే మేము లోపలేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం. ఇక నెక్స్ట్ ఎంత తీసుకోవాలి ఏందనేది మాట్లాడుకోరు వాళ్ళు. ఇప్పుడు మాత్రం మాకు న్యాయం చేయాలి. అమ్మాయికి హ్యాండికాప్ ఒకటి ఉంది, అమ్మాయికి ఇప్పుడు ఇవన్నీ కాకపోవు. ఇప్పుడు ఎందుకు వస్తలేరు అందరు? ఇప్పుడు వేరే ధర్నాలు అయిన ఉంటే మనం లేపి అవతల ఎత్తేస్తారు. వాళ్ళు లంగతనం దొంగతనం చేసి కాబట్టి వాళ్ళని కాపాడడానికి పోలీసు వాళ్ళే ఉన్నారు. వాళ్ళే కాపాడుకుంటారు. వీళ్ళు ఎందుకు వస్తలేరు? ఎందుకు వచ్చి నలుగుట్లో మాట్లాడతలేరు చెప్పండి? ఎందుకు కల్పిస్తలేరు? పోలీసు వాళ్ళే దావుకుంటారు. పోలీసు వాళ్ళు అంతమంది వచ్చి చాలాలే దావుకుంటున్నారు. ఎవరు చెప్పుకోవాలి? మేము ఎవరు చెప్పుకోవాలి? ఎవరన్నా చెప్పడానికి వస్తే, ఎవరన్నా మాట్లాడడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంత దొంగలు ఈడ మొత్తం. ఈడ రియల్ ఎస్టేట్ హబ్ నడుస్తుంది ఈ షాబాద్ మండల్ పోలీస్ స్టేషన్ లో. రియల్ ఎస్టేట్ హబ్ అది వేరే సమస్యలు మాట్లాడడానికి రారు. ఒక ఆయన రామ్లాల్ అని ఒకడు ఉంటాడు, ఆ
హెడ్ కానిస్టేబుల్ ఆ రామ్లాల్ ఏంటిది సెటిల్మెంట్ బ్యాచ్ అంతా ఈ నువ్వు చెప్తే ఇటు పోయి తీసుకురావాలి సెటిల్మెంట్. ఆ రోజు కేసు పెట్టడానికి వచ్చినప్పుడు ఆడవిలను బెదిరిస్తాడు వాడు ఎట్లా మురికి మాటలతోని. వేరే వాడు ఒక ఆయన, నేను అప్పుడే ప్రత్యక్షంగా నేను లైవ్లో ఉన్నా, ఒక అతను ఏదో సమస్య మీద వచ్చిన లంజోడుక నీకేం రా నువ్వు ఏం తక్కువైందిరా మాట్లాడడానికి అని వాడిని బెదిరిస్తా ఉన్నాడు. అంటే అంత వల్గర్ లాంగ్వేజ్ ఆ రామ్లాల్ది. అలా సిఐది నాలెడ్జ్ లేని సిఐ, అది మన ఎస్ఐ, సిఐ ఏమో వీళ్ళందరికీ లీడర్. ఎక్కడ పోవాలి ఏం చేయాలి డైరెక్షన్ లీడర్ ఆయన. ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్, వీళ్ళు ముగ్గురు మీద ఈ రామ్లాల్ కూడా ఆయన బిహేవియర్ మంచిగా ఉండదు, ఆయన వాకు మంచిగా ఉండదు. ఎవరైనా కేసు పెట్టడానికి పోతే వాళ్ళ సమస్య తెలుసుకోడు, ఫస్ట్ వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అదొకటి, ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్లీ. ఆయన మాకు ఎన్కౌంటర్ చేస్తామని ఒప్పుకొనే పోవాలి, అప్పటిదాకా ఇది జాతనే ఉంటుంది. ఇంకోటి ఆ బాధితులకు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, వాళ్ళ ఇంట్లో అందరినీ చంపేసిండాడు. వాళ్ళ నాయనను తల్లిని హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఆమెను చంపేసిండు. ఆమె ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలి, అప్పటిదాకా ఇది ఆగదు. రైట్, ఇది వాళ్ళ మేనమామ, బాధితురాలు మేనమామ కూడా చెప్తున్నాడు. బట్ పోలీసుల నిర్లక్ష్యం అయితే 100కు 100% ఉంది. పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు పట్టించుకున్నట్లయితే ఇదంతా జరగకపోయేది, ఒక 6 ప్రాణాలు నిలబడేవి అని చెప్పి కూడా వాళ్ళ మేనమామ కూడా చెప్తుండు.